సో థ్యాంక్స్ టు దట్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్. సో ఫుడ్ అయితే రెడీ. ఈ రోజు మేము కుక్క తొక్కి వచ్చినట్టున్నాము. ఆ విషయంలో మాత్రం మేము చాలా లక్కీ. రాజమౌళి సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటారు కదా, సో అది ఎంత వరకు నిజం? 11:45కి 4 స్క్రీన్లు, ఇంక ఏ సినిమాకి అన్ని షోలు లేవు. ప్రజెంట్ సార్, మేము ఇంతవరకు యూఏలో వెళ్ళిన థియేటర్స్లో ది బెస్ట్ ఇది. తెలుగు ఫ్యామిలీ అంటే మేము కాదు, హలో అందరికి, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. ఈ రోజు మేము ఎక్కడికి వచ్చాం తెలుసా? ఒక మూవీకి వెళ్దామని, అది కూడా ప్రీమియర్ షోకి వచ్చేసాం. సో ఆల్రెడీ మీకు తెలిసిపోయింది, మేమైతే దేవరా సినిమాకి వచ్చాము. సో మన ఇండియాలో అయితే ఇంకా రిలీజ్ కాలేదు, ఎందుకంటే టెక్నికలీ రేపు రిలీజ్ అవుద్ది. సో మాకైతే ముందు రోజే రిలీజ్ అవుతుంది. సో వీఆర్ సో లక్కీ అని ఫీల్ అవుతున్నాం. అబ్రాడ్ లో ఉండి మేము లక్కీగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ ఏమైనా ఉందా అంటే ఇదే. ఏదైనా మూవీ మేము అక్కడ రిలీజ్ అయ్యే కంటే కూడా ముందే చూసేయచ్చు. ఇంకా మిగతా అంటారా, అక్కడతో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ అండి. కానీ ఇండియాలో చూస్తామంటే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. ఫ్యాన్స్ మధ్యలో చూస్తే మనం ఇక్కడ అంతా ట్రై చేద్దామన్నా అలాంటివి ఏం దొరకవు. ఇంకా మాకు లక్కీగా ఈజీగా టికెట్లు దొరికేస్తాయి. మన ఊర్లో ఇలాంటి పెద్ద హీరోస్ది మూవీ ఏదైనా రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలంటే ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు, సింపుల్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి చెప్పాలంటే, మేము ఇంతవరకు వెళ్ళిన సినిమా ఏ సినిమాలో కూడా నల్లగరికి కంటే మించి ఎక్కడ ఏ షోని చూడలేదు మేము. అది పవన్ కళ్యాణ్ సినిమా చూసాము, ఇంకా తలైవర్ సినిమా చూసాము. ఇన్ని సినిమాలు చూసినా ఎక్కువ క్రౌడ్తో అయితే చూడలేదు. బట్ వీఆర్ మిస్సింగ్ దట్ మూమెంట్స్ అనమాట. సో ఇంకొకటి, ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ ఏది మీరు కొన్నా కూడా మోస్ట్ ఆఫ్ ది సినిమాస్లో బై 1 get 1 ఆఫర్ ఉంటుంది. దానివల్లే ఇక్కడ నలుగురైనా థియేటర్కి వస్తున్నారంటే దానికి మెయిన్ రీజన్ ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్సే. సో థ్యాంక్స్ టు దట్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళకంటే ముందు మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే వెళ్తూ ఈ వీడియోకి ఒక లైక్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. మాల్లో ఉన్నాము. సో చూసారు కదా, ఫుడ్ కోర్ట్లో ఉన్నాము. ఫుల్ రచ్చగా ఉంది. ఏ మాల్ అనుకుంటున్నారు? మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్. సో దుబాయ్ మాల్ తర్వాత కొంచెం క్రౌడ్గా ఉండే మాల్ ఏది అంటే ఈ మాల్ అని చెప్పుకోవచ్చు. ఇది మన ఇండియన్స్ అందరూ ఉండే ప్లేస్ దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువ షాప్స్, చాలా బాగుంటుంది మాల్. యాక్చువల్గా అయితే ఈ రోజు మీకు ఫుల్గా చూపించలేకపోవచ్చు, బట్ ఫ్యూచర్లో మీకు చూపిస్తాం. ఇది కూడా మన ఊర్లో చాలా సినిమా థియేటర్స్ ఉంటాయి, అంటే ఏజీస్ అని, ఇంకా ప్రసాద్స్ అని చాలా ఉంది కదా. ఇక్కడ అలాగ కొన్ని ఉంటాయి, వాక్స్ అని, ఇంకా రీల్స్ అని, ఇంకా నో సినిమాస్ అని డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. మేము మోస్ట్లీ వాక్స్లోనే బుక్ చేసుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్. మాకైతే ఈ వాక్స్ ఇంకా నో సినిమాస్లో ఈ ఆఫర్ ఉంది, కాబట్టి మోస్ట్లీ మేము వాక్స్లో టికెట్ బుక్ చేస్తాం. ఈ మాల్లో మాకైతే ఒక బ్యూటిఫుల్ ఫౌంటైన్ కనిపించింది. అవి రియల్ ఫ్లవర్స్ అలా ఉన్నాయి కదా, కానీ కాదు, ప్లాస్టిక్ ఫ్లవర్స్. సో మేమైతే ఇంట్లో కొంచెం ఆకలి లేకుండా కొంచెం తినేసి వచ్చాము, కానీ బయటకు వస్తే డెఫినెట్లీ మాకైతే ఆకలి వేసేస్తుంది. కానీ ఇప్పుడు పరోటా సినిమా వస్తుంది కదా, సో నాన్ వెజ్ మీద అయితే కన్ను వెళ్ళిపోతుంది, కానీ కంట్రోల్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడైతే మనకి వెజ్లో ఏం వెరైటీస్ ఉన్నాయో క్లిక్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న షాప్స్లో ఏదైనా ఒక వెజ్ ఐటెంని పిక్ చేసుకుని అది శుభ్రంగా తినేసి, మన షో అయితే 11:45 PM. టెక్నికలీ అప్పుడు మన ఇండియాలో టైం ఎంత ఉంటుంది అంటే 1:15 కదా. సో ఇండియాలో ఇప్పుడు టైం అయితే September 27th నైట్ ఎర్లీ మార్నింగ్ 1:15 అన్నట్టు. మాకైతే అది September 26th 11:45 PM. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మాల్ కూడా క్లోజ్ చేసేస్తారు, ఈ ఫుడ్ కోర్ట్ కూడా క్లోజ్ అయిపోద్ది. సో ఈ లోపు ఒక దండయాత్ర అయితే చేద్దాం. గైస్, నాన్ వెజ్లో ఆర్డర్ పెట్టడం చాలా ఈజీ, కానీ వెజ్లో అయితే చాలా చాలా కష్టం. వెజిటేరియన్స్ ఎంత సఫర్ అవుతారని ఈరోజు నేను ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే ఈ మాల్లో చుట్టి చూస్తాం, ప్యూర్ వెజిటేరియన్ షాప్స్ ఒక్కటి కూడా లేదు ఇక్కడ. సరే అడ్జస్ట్ అయ్యి నాన్ వెజ్ సపరేట్గా ఉండే హోటల్స్ గురించి ఎదిగాము. 1-2 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర ఫుడ్ చూస్తేనే తినబుద్ది అట్లా. టిఫిన్స్ బాగుంటాయి, కానీ ఇక్కడ ఎక్కడా కూడా మన సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ అయితే కనిపించలేదు. సో ఇంకా చూస్తున్నాం. గాయ్స్, ఈ ఎమిరేట్స్ మాల్లో 2 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఒకటేమో గ్రౌండ్ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్, అక్కడైతే మనకి ఏది నచ్చినట్టు అనిపించలేదు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా అటు సైడ్ ఇంకో ఫుడ్ కోర్ట్ ఉందంట, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో అక్కడైనా మనకి ఉండాలి దేవుడా అని దేవుని కోరుకుంటున్నాం. సో మేము చెప్పొచ్చేది ఏంటంటే, వెజిటేరియన్గా ఎవరు ఉండి ఇక్కడ సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ బిగ్ థమ్స్ అప్, బిగ్ షౌట్ అవుట్. ఇంకా మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారా? మీ ఇద్దరం సేమ్ బట్ టిప్లాంట్ లాగా సేమ్ టీషర్ట్స్ వేసుకున్నా, అదనమాట. వెళ్ళి వచ్చే వాళ్ళందరూ ఒకలా చూస్తున్నారు, ఇక్కడ మాల్లో కాదు బయట. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఉండే టెంపరేచర్కి ఎవరు ఇలాంటివి వేసుకోరు. యాక్చువల్లీ ఇది కొంచెం
ఇది లాంటి హుడీ టైప్ వింటర్ వేర్. ఇది వేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే థియేటర్ లో ఫుల్ ఏసీ ఆన్ లో ఉంటది కాబట్టి అనుకుంటున్నా, ఇంకా లోపలికి వెళ్తే తెలుస్తుంది రియాలిటీ ఏంటో. అందుకే. iPhone 16 Pro Max చూస్తారా మీరు? రెండు చూపించేస్తాను మీకు. అయితే కామెడీగా ఉందా? సో వీళ్ళ దగ్గర అయితే 16 Pro Max అయితే 2 weeks పడుతుందంట మనం ప్రీ ఆర్డర్ పెట్టుకుంటే. ప్రెసెంట్ అయితే వీళ్ళ దగ్గర 16 Pro ఉంది. 16 Pro ఏనా ఇది? ప్రో ప్లస్ 16 Plus అయితే ఉంది. అరే ఏంట్రా బాగున్నట్టుగా అనిపిస్తుంది ఏంట్రా కెమెరా. క్లారిటీ అయితే అదిరిపోయింది గైస్. బాగుందా? సో ఇదైతే పింక్. నేను ఒకవేళ ఐఫోన్ స్విచ్ అవుతే ఈ పింక్ తీసుకుందాం అనుకున్నాను, కానీ దాని ముందే మేమైతే ఫ్లిప్ కి షిఫ్ట్ అయిపోయాం. యాక్చువల్ కెమెరా కొంచెం బాగా ఇంప్రూవ్ అయినట్టుంది కొంచెం. ఇది బ్లూ, ఇది 16 iPhone 16 డిస్ప్లే ఐటమ్. ఇంకా అందరూ ఇదేమో గ్రే కలర్, ఇది డిజర్ట్. ఇది డిజర్ట్, ఇది డిజర్ట్ అంటున్నారు అదేనా? డిజర్ట్ ఐటమ్, ఇది డిజర్ట్ టైటానియం రా. ఇందాక నువ్వు చూపించిన వైట్ టైటానియం. ఇదేమో సో 16 Pro Max లో అయితే కెమెరా క్వాలిటీ ఇలా ఉందండి. కలర్ అయితే ఎలా ఉంది? ఈ కలరు ఏమనుకుంటున్నానంటే ఏదో ఒక టైటానియం, 4 టైటానియం ఉంది, అందులో ఏదో ఒకటి. ఇది బాగానే ఉంది, కెమెరా క్వాలిటీ బాగానే ఉందా? ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుంది? మన ఇండియన్ కరెన్సీలో ఒక 1,25,000 1,30,000 ఆ రేంజ్. అది ఇప్పుడు ఇండియాలోనే చేస్తారు కాబట్టి నో ఫికర్. ఇప్పుడైతే మేము ఒక 1 kilometer నడిచాము. మాకు తెలిసి ఈ మాల్ కొంచెం చిన్నగా ఉంటుందేమో అనుకున్నాం, కానీ నడుస్తున్న కొద్దే వస్తుందండి. ఇంకా అలా నడుచుకుంటూ ఒక ఎండ్లో ఆ ఫుడ్ కోర్ట్ ఉంటే ఇప్పుడు మేము ఇంకో ఎండ్కి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాలంటే మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. ఇంకా అనవసరంగా స్టార్ట్ అయ్యానరా బాబు అనిపిస్తుంది. దాని బదులు ఏం తినకుండా ఉండటం బెటర్ అనిపిస్తుంది. సో మళ్ళీ అక్కడ ఫుడ్ కోర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూవీ చూడాలంటే మళ్ళీ ఇదంతా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాలి. యాక్చువల్లీ స్టార్ట్ అవ్వకుండా ఉంటే కూడా కొంచెం ఎనర్జీ సేవ్ అయ్యేదేమో. స్టార్ట్ అయిపోయామా ఫుల్ నడిచినట్టుగా, ఇప్పుడు ఇది కొంచెం ఉన్న ఆకలి, ఇప్పుడు ఇంకా ఫుల్ ఆకలి అయిపోయింది, ఏదైనా పడాల్సిందే. ఇంకా ఇలా తిరుగుతున్నామా, ఇక్కడ మంచి మంచి షాప్స్ ఉన్నాయి. ఈ మండే కంట్రీలో ఇలాంటి ఒక స్నో ప్లేస్ ఉందంటే నమ్ముతారా? దట్ ఈస్ కాల్డ్ స్కీ దుబాయ్. సో దీని లోపలికి వెళ్ళి చాలా మంది స్కీయింగ్ చేస్తుంటారు. అది చూడండి, ఒక ఫ్యామిలీ ఇప్పుడు చేసి వస్తున్నారు. సో ఇక్కడ మనం కూడా వెళ్ళి టికెట్ పే చేసుకొని 1 hour 2 hour లేకపోతే హోల్ డే ప్యాకేజ్ టికెట్ తీసేసుకొని శుభ్రంగా లోపలికి వెళ్ళి స్కీయింగ్ చేసుకోవచ్చు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, మా ఇంత ఎండలో అంటే 50 degree ఎండలో వీళ్ళు ఇలా మెయింటైన్ చేయడానికి ఎంత కరెంట్ యూస్ చేస్తున్నారు, దానికి ఎంత ఏసీ యూస్ చేస్తున్నారు, ఆ పవర్ వల్ల ఎంత బయట హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల టెంపరేచర్ పెరిగిపోతుందని నాకు డౌట్ వేస్తుంది. ఇంకా ఇది చాలా నీట్గా క్లీన్గా ఉంచుకుంటారు, అదే మెయిన్ థింగ్. సో మొత్తానికి అయితే ఇంకా మాకు ఏది చాయిస్ లేక మ్యాక్డొనాల్డ్స్కి వచ్చి ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ బర్గర్ ఆర్డర్ చేసాం. 11:45 షో. మేమైతే ఇందాక మేము వీడియో స్టార్ట్ చేసినప్పుడు 10:15 అంటే 1.5 hour టైం ఉండింది. మేము అక్కడి నుంచి ఇక్కడ రావడానికి టైం మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇంకో 20 minutesలో షో స్టార్ట్ అవుతుంది, వెళ్ళాలి. సో ఫుడ్ అయితే రెడీ, టకామని తినేసి టకామని వెళ్ళిపోవాలి. ఓకే, ఇట్లాంటి బర్గర్, సబ్ ఇలాంటి ఐటమ్స్ తినడమే రేర్. అంటే మోస్ట్లీ అవన్నీ తినం, మనంతా నాటుగా ఉంటుంది. కానీ ఈరోజు వేరే ఆప్షన్ లేక వెజ్లో ఇదేది అంటున్నాం, వెజ్ బర్గర్ అండి. ఇంట్లోంచి తినేసి రావచ్చు కదా అనుకోవచ్చు, కానీ ఈ రోజు మాకు టైం కూడా సరిపోలేదు. ఆఫీస్ వర్క్ చేసుకుని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకోలేదు అనమాట. ఎనీవే, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా బాగున్నాయి. బేసిక్గా చెప్పాలంటే నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా ఇష్టం. రేపు యాక్చువల్లీ వీక్ డే, సో ఫ్రైడే. కానీ మేము ఈరోజు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఒక మంచి తెలుగు సినిమా థియేటర్లో చూసి ఆల్మోస్ట్ 8 months అయిపోయింది. మేము లాస్ట్గా థియేటర్లో చూసింది DJ టిల్లు స్క్వేర్, ఆ మూవీ చూసాము. ఆ తర్వాత ఇదే మేము చూసే తెలుగు సినిమా ఇన్ థియేటర్. సో ఈ 8 months గ్యాప్, ఇంకొకటి ఏదో ఒక మంచి సినిమా వర్తి సినిమా వస్తే వెళ్దాం అనుకున్నాము. August 15th పుష్ప రిలీజ్ అయితే చూద్దాం అనుకున్నాం. అంటే ఈవెన్ యూరోప్లో ఉన్నా కూడా ఎక్కడికైనా వేరే కంట్రీకి వెళ్ళినా చూద్దాం అనుకున్నాం. అప్పుడైతే అది పోస్ట్పోన్ అయిపోయింది. సో ఫైనలీ ఈ రోజు అయితే డిసైడ్ అయిపోయి థియేటర్కి వచ్చేసాము. వీఆర్ ఎక్సైటెడ్. ఇంకా పెద్ద బిస్కెట్ అయిన బ్యాటర్, బిస్కెట్ అనాలో మరి ఇంకేమనాలో నాకు తెలియదు, మీరే చెప్పండి. యాక్చువల్గా ఏమైంది తెలుసా, ఈ దేవరా మూవీ టికెట్స్ ఆన్లైన్లోకి వచ్చిన వెంటనే టికెట్ బుక్ చేద్దామని ఆ వెబ్సైట్ ఓపెన్ చేసాము. వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఈ రోజు మార్నింగ్ 11 o'clock షో ఉంది. అదే బుక్ చేసేసుకున్నా. ఏంటి అప్పుడు డౌట్ ఉండింది, యాక్చువల్గా రేపు కదా రిలీజ్ అవ్వేది, ప్రీమియర్ షో పడినా
అది నైట్కి పడుతుంది. మార్నింగే ఎలా వచ్చిందా అని మాకు చాలా డౌట్ ఉంది. మిగతా థియేటర్స్ అన్నిట్లోనూ కూడా ఈవినింగ్ షోనే ఉంది. ఏం చేద్దాం అనుకున్నాం ఫస్ట్, అది తప్పేమో అనిపించిన, కానీ మేము మార్నింగ్ 11:30 షోకే బుక్ చేసుకున్నాం. దుబాయ్లో అలాంటి మిస్టేక్స్ జరగవు, ఏమైనా ఇంకా ప్రీమియర్ షో ఏమైనా పెడుతున్నారేమో అని. తీరా చూస్తాయి అది ఏమైంది, కొంచెం బిస్కెట్ అయిపోయింది. నేను ఏమనుకున్నానంటే ఒకవేళ కరెక్ట్గా వాళ్ళు 11:45 AM షో వేస్తే ఆఫీస్ లీవ్ పెట్టేసుకొని వచ్చేద్దాం అని అనుకున్నాను. కానీ కరెక్ట్గా వెడ్నెస్డే ఈవినింగ్ ఈ థియేటర్ వాళ్ళు ఫోన్ చేసి మా మిస్టేక్ అండి, 11:45 PM బదులుగా మేము 11:45 AM పెట్టేశాము. సో మీరు ఎదురు టికెట్ క్యాన్సిల్ చేసుకోండి, లేకపోతే 11:45 PM షోకి రండి అని చెప్పారు. సో మేమైతే సర్లే ఇంకా ఏం చేస్తామని చెప్పి 11:45 PM షోకి ఓకే చెప్పేసాము. సో అది మ్యాటర్. ఇది ఇలా జరిగింది. ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అవ్వడం ఇక్కడ దుబాయ్లో ఎస్పెషల్లీ. అదే మిస్టేక్ మన సైడ్ ఉంది అనుకోండి, అస్సలు యాక్సెప్టే చేయరు. వాళ్ళ సైడ్ ఉండేసరికి మీకు క్యాన్సిల్ చేసి రీఫండ్ చేయాలా, లేకపోతే యాజ్ యూజువల్ నెక్స్ట్ షోకి బుక్ చేయమంటారా అని అడిగారు. అలా ఉంటుంది. అలా నడుచుకుంటూ ఆల్మోస్ట్ థియేటర్ ముందు వరకు వచ్చేసాము. సో ఇంకా లోపలికి వెళ్ళేసి వచ్చి మూవీ ఎలా ఉంది అని రివ్యూ చెప్తాను. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాము. ఇంకొకటి లేకుండా చెప్తాం, సూటిగా సోది లేకుండా ఒక ముక్కలో చెప్తాము. ఇంకొకటి మేము ఎన్టీఆర్ ఫ్యాన్, ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్ అలా ఏం కాదు. సో న్యూట్రల్గానే ఉంటుంది. ఎస్పెషలీ దేవరా సినిమాకి రావాలనుకున్న దానికి ఇంకొక రీజన్ ఏంటంటే మేము సో ఎస్పెషలీ నాకు RRR సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. అంతవరకు ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ నాకు పెద్దగా అంటే నచ్చింది కానీ అది నచ్చదని కాదు, న్యూట్రల్గా ఉండేది. వన్స్ నాకు ఆ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత డెఫినెట్లీ నెక్స్ట్ మూవీ చూడాలనిపించింది. సో దాని గురించి నేను వచ్చాను. నువ్వు ఎందుకు వచ్చావు? నేనైతే రాజమౌళి సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటారు కదా, సో అది ఎంతవరకు నిజం అని తేల్చేద్దామని వచ్చాను. సూపర్. సో మేము లోపలికి వెళ్ళి మూవీ చూసేసి వచ్చి ఈ రెండు విషయాలు, మూవీ ఎలా ఉంది, మెయిన్గా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంకొకటి రాజమౌళి శాపం అంటారు దాన్ని, సో అది కూడా ఉందా లేదా, అసలు హిట్ కొట్టాడా లేదా, మొత్తం చెప్పేస్తామా. స్టే ట్యూన్. సో ఈ థియేటర్ బయట అయితే ఇలా ఉందండి, గ్రాండ్ గా ఉంది, ఫుల్ లైట్స్ తోటి. లోపలికి వెళ్ళి చూద్దాం టికెట్ కౌంటర్ ఏముంది, ఫుడ్స్ ఏం అమ్ముతున్నారు మన కోసమని. ఫుడ్స్ అండ్ టికెట్ ఇక్కడ కౌంటర్ ఉంది, ఇక్కడ వచ్చి మనం టికెట్ తీసుకోవచ్చు. మనం ఆన్లైన్లో ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి మనం తీసుకోనక్కర్లేదు. చూస్తున్నారు కదా 11:45 PM కూడా ఇక్కడ ఇంత రష్ ఉందంటే దానికి మెయిన్ రీజన్ మన తెలుగు వాళ్ళే. ఎందుకంటే ఈరోజు వీళ్ళందరూ కూడా దేవరా సినిమా చూసేకి వచ్చిన వాళ్ళే, ఇంక్లూడింగ్ దిస్ గర్ల్. ప్రజెంట్ సార్. మన స్క్రీన్ నెంబర్ అయితే 14, ఇప్పుడైతే 13, 16 ఆన్ అయింది. నెక్స్ట్ మన 14 పడినప్పుడు వెళ్ళాలి. సో ఇక్కడ చూస్తారు కదా, ఇంక ఏ సినిమాకి అన్ని స్క్రీన్ లేదు. దేవరాకి అయితే 3 స్క్రీన్లు చూపిస్తుంది. యాక్చువల్లీ అయితే 4 స్క్రీన్లు. ఇందాక నేను చెప్పాను కదా క్యాన్సిల్ అయిన తర్వాత యాడ్ అయిందని, అది ఇంకో స్క్రీన్. చూస్తున్నారు కదా 11:45కి 4 స్క్రీన్లు. ఇంక ఏ సినిమాకి అన్ని షేర్ లేదు. అట్లుంటుంది మనతోని. గాయస్ ఇప్పుడైతే మనం థియేటర్ లోపలికి వచ్చేసాం. సీట్ గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి చూడండి. ఈ బటన్ ఇలా నొక్కామనుకో అలా హాయిగా అలాగే పడుకుని, సో ఈ ఫుడ్ కిందకి వెళ్తుంది, ఫుడ్ది పైకి వస్తుంది. సూపర్. మేము ఇంతవరకు యూఏఈలో వెళ్ళిన థియేటర్స్లో ది బెస్ట్ ఇది. ఇంత మంచి కంఫర్ట్ ఉండే సీట్స్ అయితే ఎక్కడ చూడలేదు. దానికి రీజన్ ఇంకోటి, ఇది ప్రీమియం థియేటర్. సో మామూలు టికెట్ 40 dirhams ఉంటుంది పర్ టికెట్, అంటే 850, 900 ఆ రేంజ్. మేము బుక్ చేసుకుంది ప్రీమియం. పర్ పర్సన్కి టికెట్ 65 dirhams, అంటే 1300, 1400 ఆ రేంజ్ పర్ పర్సన్కి. మాది బై 1 get 1 కాబట్టి ఒక టికెట్ ఉంటే ఒకటి ఫ్రీ. ఏంటో తెలియాలంటే దేవర కదన్నాలా. గైస్ ఇప్పుడైతే ఇంటర్వెల్ బయటకు వచ్చాము. సో మూవీ ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ చాలా స్లోగా వెళ్ళినట్టుంది. ఆ తర్వాత ఇప్పుడైతే కొంచెం ఊపందుకుంది. ఇంకా సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫుల్ రివ్యూ చెప్పగలం. ఇప్పుడు ఏం జడ్జ్ చేయలేము. నాకైతే అసలు ఏం నచ్చలేదు, నిద్ర వచ్చేసింది.
సో సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడైతే మనం పాప్కార్న్ కొనుక్కోవడానికి వచ్చాం. Snacks. మీ గురించి కొన్ని చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాం చూడండి. ఎంత కంట్రోల్ చేసుకున్నామన్నా ఫస్ట్ హాఫ్ అయితే కంట్రోల్ చేసుకున్నాం, క్రేవింగ్స్. సో లైట్గా ఆకలి స్టార్ట్ అయింది. ఇంకా పాప్కార్న్, పెప్సీ ఆర్డర్ చేయడానికి వచ్చాం. చేస్తే 44 dirhams అయింది. అంటే టికెట్ కంటే అదే ఎక్కువ అయిపోయింది. థ్యాంక్ యూ. మూవీ డిసప్పాయింట్ చేసిన మూవీలో ఉండే స్నాక్స్ ఉంటాయి చూడండి, పాప్కార్న్, ఈ పెప్సీ, ఇవి మాత్రం డిసప్పాయింట్ చేయు. ఇది తింటూ రిమైనింగ్ హాఫ్ కూడా ఎంజాయ్ చేస్తాం. రాజమౌళి శాపం ఏదైతే ఉందో అది నిజమైపోతుంది అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్ కూడా చూసిన తర్వాత అయితే కన్ఫర్మ్గా చెప్పగలం. ఫస్ట్ హాఫ్ మాత్రం చూసి అయితే వీ కెన్ కన్ఫర్మ్ దో. సో స్టిల్ నౌ అయితే శాపం ఇస్ దేర్. మేబీ సెకండ్ హాఫ్ మన ఒపీనియన్ మార్చిందేమో చూడాలి. సో ఇంతవరకు అయితే మనకి ఒక టికెట్ మీద మనకి ఆచార్య చూపించారు, కొంచెం సలార్ అని, కొంచెం పుష్ప అని, ఇంకొంచెం ఇంకోటి ఇప్పుడు రీసెంట్గా ఒకటి వచ్చింది అదేంటి ఆచార్య, ఇంకొంచెం వాల్టర్ వీరయ్య అన్నీ కలిపి చూపించారు. సెకండ్ హాఫ్లో ఎలా ఉంటుందో చూడాలి. అక్కడికి వెళ్ళి చెప్తాంలా. గైస్ మూవీ చూసేసి వచ్చేసాము. మన జేగైతే మాటలు రాట్లా. చూసారా మాటలు రాట్లా, ఎందుకంటే మాట్లాడుకోవడం రివ్యూలు చెప్పడం. గైస్ నిజంగా మన రాజమౌళి గారు ఏదైతే నెక్స్ట్ సినిమా శాపం ఉందో అది క్లియర్ అయిపోయింది. మన ఎన్టీఆర్ గారికి కూడా అది నేను ఒకవేళ సినిమా బాగాలేదని చెప్తే ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో. మాకైతే నచ్చలేదు మూవీ. నేను చెప్పాను కదా ఫస్ట్ హాఫ్లో మనకి చాలా మూవీ చూపించారని, సెకండ్ హాఫ్లో కూడా చాలా మూవీ చూపించారు. మెయిన్గా బాహుబలి, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేటట్టు ఒకటి చెప్పారు లాస్ట్లో. సేమ్ బాహుబలి ఎలాగైతే ఎండ్ అవుతుందో పార్ట్ 1 సేమ్ అలానే ఎండ్ చేశారు. ఇంకా మనకైతే అదూస్ మూవీ కొంచెం రెఫరెన్స్ కనిపించింది. అన్ని మూవీస్ డిఫరెన్స్లు కనిపిస్తూ ఉంటాయి. అసలు జాహ్నవి అక్క ఎందుకుందో తెలియదు మూవీలో. ఒక పాట 2 సీన్లు, ఒక 5 minutes సీన్, ఒక సాంగ్ అంతే, ఇంకేమీ లేదు. సో మేమైతే ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎక్కువ స్పాయిలర్స్ అయిపోద్ది. సో ఇన్ జనరల్ మాకు ఏం చెప్పాలనిపించింది అంటే, మీరు పెద్దగా అంటే వచ్చిన అన్ని మూవీ చూసేయాలి అని అనుకునే వాళ్ళైతే మీరు వెళ్ళి చూడండి శుభ్రంగా. అది కాకుండా నేను మంచి మూవీస్ అని మంచి టాక్ వస్తే ఆ మూవీ మాత్రమే చూస్తానని, ఎస్పెషలీ కొంచెం లిమిటెడ్ మూవీస్ చూస్తారంటే ఐ థింక్ యూ క్యాన్ స్కిప్ ఇట్ బెటర్. ఎందుకంటే మీకు ఒక సినిమా చూపిస్తే చాలు కదా. వీళ్ళైతే మనకి లిటరలీ ఒక 20-30 సినిమాలు చూపించేస్తున్నారు. ఇంతవరకు తెలుగు సినిమాలో వచ్చిన డబుల్ యాక్షన్ మూవీస్, ఫాదర్ అండ్ సన్, ఇంకా వైలెన్స్, స్మగ్లింగ్ ఇలాంటి బేస్లో వచ్చిన అన్ని సినిమా నుంచి ఒక్కొక్క సీన్స్ అలా తీసి ఒక మంచి మిక్సీలో వేసి మనం కొనుక్కున్నాం చూడండి, ఒకటి న్యూట్రిబుల్లెట్లో వేసి మిక్సింగ్ చేసి చెప్పారు. సో ఇంకా దీని గురించి మేము ఎక్కువగా మాట్లాడాలనుకోవట్లేదు. సో ఈ వీకెండ్ వీలైతే వెళ్ళండి, లేదా హ్యాపీగా బిర్యానీ చేసుకుని తినండి, లేదా బిర్యానీ ఆర్డర్ పెట్టుకోండి, అది బెటర్. ఎందుకంటే ఇప్పుడు మాకు ఫస్ట్ థింగ్ ఈ మూవీకి వచ్చిన వాళ్ళు నిద్రపోక్క, సెకండ్ థింగ్ ఎక్స్పెన్స్. టికెట్కి ఒక 65 dirham, మళ్ళీ ఇక్కడ వచ్చి స్నాక్స్కి ఒక అది ఇది అయిపోయింది. ఇంకా ఇప్పుడు రిటర్న్లో అయితే మాకు మెట్రో లేదు, ఇక్కడ 12 వరకే మెట్రో. సో రిటర్న్ ఇంటికి వెళ్ళాలి కదా, సో దానికి ఒక క్యాబ్లో వెళ్ళాలి, 40-50 dirhams అవుతుంది. సో ఇవన్నీ బొక్కే. సో అంత బొక్క పెట్టుకొని ఆ సినిమా మాత్రం బాగుంటే మనం స్పెండ్ చేసినంత పెద్ద మ్యాటర్ అనిపించదు. సో ఈ టికెట్ ప్రైస్ కూడా మన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ రిటర్న్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా ఒక్కటి చెప్పేసి ఏం చేసేస్తాను. సో ఈ మూవీలో ఎన్టీఆర్ యాక్షన్ అయితే బాగానే అనిపించింది, అది ఒక్కటి థింగ్ పాజిటివ్. ఇంకా మనకి ఓల్డ్ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ వీళ్ళే ఉంటారు సీన్కి. ఈ వీడియో నుంచి వెళ్తూ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా మీరు దేవరా మూవీ చూడాలనుకుంటున్నారా అని కూడా కామెంట్ చేయండి. మీరు కనుక లైక్ చేయకపోతే మీరు ఈట్ మీద ఇంటూ మార్క్ వేసేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానని మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. Yes, that's it for today's vlog, guys. See you next vlog. Until then, signing off, you are Revant and Jaya. తెలుగు ఫ్యామిలీ అంటే మేము కాదు. Manam. బాయ్ Bye. బాయ్, గుడ్ నైట్.